వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. మరి ఈ రోజు రాఖీ పండుగ కాబట్టి అభిరుచి ఎంతో అందంగా ముస్తాబై మంచి మంచి రెసిపీస్ తో రెడీగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ఈ రోజు రాఖీ పౌర్ణిమ కాబట్టి రాజు గారు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నారు. ఆ రెసిపీ ఏంటో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే రాజు గారు. నమస్తే. ముందుగా మీకు రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు రాఖీ కాబట్టి మన అభిరుచి చాలా స్పెషల్ గా ముస్తాబైపోయి రెడీగా ఉంది. ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరే పండుగ స్పెషల్ గా ఒక మంచి వంటను చేసి చూపించాలి. ఓకే, ఏం చేస్తారు రాజు గారు? సో ఇలాంటి అకేషన్ లో ఒక స్పెషల్ డిష్ అనేది ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను గోబీ కాజు కాంబినేషన్ లో కుర్మా చేస్తున్నాను. కుర్మా, ఓ వావ్. సో గోబీ అన్న చాలా మందికి చాలా ఇష్టం. సో ఇంకా కాజు గురించి చెప్పక్కర్లేదు. ఆ రెండిటి కాంబినేషన్ లో కుర్మా అన్నమాట. అవునండి. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. గోబీ కాజు కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోబీ కాజు కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/4 కప్పు, గసగసాల పేస్ట్ 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం కాజు అనుకున్నాం కదా, సో ముందుగా కాజు వేయించేసి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ కాజు అనేది మనం అలా పలుకుల్లాగా వాడుతున్నామా? ఎస్, అలాగే బాగుంటుంది. సో మధ్య మధ్యలో తగులుతూ. సో పేస్ట్ లాగా చేసి అలా ఏం అవసరం లేదండి. సో ఇక్కడ పేస్ట్ ఏంటంటే మనం ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ వాడుతున్నాం. సో కుర్మాకి అదైతే చాలా బాగుంటుంది. సో కొంచెం మన కలర్ వస్తే బాగుంటుంది. సో ఇదేంటంటే మనకి చపాతీలు కానీ పూరి లేదా పలావులు కంపల్సరీ ఈ అకేషన్ లో మనకి ఇంట్లో చేస్తూనే ఉంటారు. సో దానికి కాంబినేషన్ అన్నమాట. ఇది చాలా సూపర్ గా అన్నిటితో బాగా సెట్ అవుతుంది. సో తీసేసుకోవచ్చా? ఎస్. ఓకే. కాజు ఫ్రై అయితే ఆ స్మెల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడే మనకి స్టార్ట్ అయిపోతుంది. ఏదో చేస్తున్నారు ఇంట్లో అన్నట్టు అది సైరన్ ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మసాలా దినుసులు. ఓకే. అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం మనకి కలర్ రావాలి. సో వీటితో పాటుగా పచ్చిమిరపకాయలు. సో కొంచెం మసాలా కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం, ఫ్రెష్ గా వేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే. సో కొంచెం అది బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేస్తే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చా? ఎస్ అండి. ఓకే. సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. మీ స్కిన్ మృదువుగా అందంగా ఉండాలి అంటే వారానికి ఒక్కసారైనా ఆలివ్ ఆయిల్తో బాడీని మసాజ్ చేసి తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ పగలకుండా మృదువుగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఓకే, సరిపోతుంది కదా రాజు గారు? సరిపోతుంది. ఫ్లేవర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. మసాలా దినుసులు కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఎండు కొబ్బరి పేస్ట్. ఇది ఎండు కొబ్బరి పేస్టా? అవునండి. సో కొంచెం వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. సో అలాగే గసగసాలు ఇవి కూడా కొంచెం వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఎండు కొబ్బరి గసగసాలు రెండు కలిపి పేస్ట్ చేసేసుకున్నాను. అది కలిపి చేసేసుకోవచ్చా రాజు గారు పేస్ట్? ఇలా సెపరేట్ గా చేసుకోవాలి? విడిగానే చేసుకోవాలి. ఓకే. సో ఇలా అడుగు అంటకుండా ఫ్రీగా మూవ్ అయ్యేట్టుగా ఉండాలి. సో అప్పుడు అది మనకు ఉడికిపోయింది అనడానికి ఇండికేషన్. సో ఇలా కింద అంటుకోకుండా తిరిగేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సీజనింగ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు, అలాగే సరిపడా కారం, ఓకే,
కొద్దిగా పసుపు, ఓకే. సో ఇక్కడ కొంచెం వేగిన తర్వాత ఉడికించేసి పెట్టేసుకున్నాను. ముక్కలు అనేవి కొంచెం అలా పెద్దగా ఉంటేనే మనకి ఆ గోబీ అనేది తినడానికి బాగా ఉంటుంది. లుక్ అనేది కూడా బాగుంటుంది, డిష్ కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. yes కొంతమంది చిన్న చిన్నగా చేసేసుకుంటారు, కర్రీలో వేసి అలా కలిపేసి. అవును, అవి ఎక్కడ ఇంకా చిన్నగా వెతుకోవాల్సి వస్తుంది. అవును, సో కొంచెం అలా సైజ్ లో ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు సో కుర్మా అనుకున్నాం కాబట్టి మనకి పెరుగు మసాలా, పెరుగు పుల్లగా ఉండే పెరుగు. ఓకే. సో కొంచెం ఇలా బీట్ చేసుకుని పుల్లగా ఉండేది చూసి తీసుకోవాలన్నమాట. ఎస్ అండి. సో పులుపుతో వేసుకుంటే ఏంటంటే ఆ కుర్మా తాలూకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి. సో అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా ధనియాల పొడి. సో కొంచెం మసాలా బేస్లో తీసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా గరం మసాలా. ఓకే. సో ఈ గరం మసాలా కూడా కొంచెం ఫ్రెష్గా మనం పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో కొద్దిమందికి అలవాటు ఉంటుంది, అంటే ఈ మసాలా పేస్ట్తో పాటుగానే మసాలా దినుసులు కూడా వేస్ట్ చేసుకుంటారు, అలా అయినా వాళ్ళ చాయిస్. సో ఒకేసారి రెండు కూడా రెడీ అయిపోతాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఓకే. సో దీంట్లో కొంచెం మగ్గితే మనకు జీడిపప్పు కూడా ఈ కుర్మా తాలూకు ఫ్లేవర్స్ పట్టేస్తే సరిపోతుంది, మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో బాగా ఫుడీస్ ఉన్న అన్నలకి చెల్లెళ్ళు ఉంటే ఇలాంటివి ట్రై చేసుకుని వాళ్ళకి పెట్టేస్తే ఇంకేది కావాలంటే అది హాయిగా రాఖీతో పాటు మంచిగా వంట కూడా పెట్టేశారంటే వాళ్ళకి గిఫ్ట్లు అనమాట. సో హాయిగా ఇలాంటివి వండి పెట్టేసేయచ్చు ఈరోజు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. సో స్టవ్ ఆపేసేసి ఒకసారి బాగా కలిపేసి సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో గోబీ కాజు కుర్మా రెడీ అండి. వేడివేడిగా గోబీ కాజు కుర్మా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కుర్మా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ కాజు కుర్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, వేయించిన జీడిపప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ కాజు కుర్మా రెడీ. గోబీ కాజు కుర్మా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. పేస్ట్లు అన్ని కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ ఇంకా మధ్యలో కాజు తగులుతూ ఉంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అంటే గోబీ కాజు ఆ రెండు కూడా మనం అలా తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా సూపర్ గా అనిపిస్తుంది. సూపర్ గా ఉంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు రోటీస్, పలావ్ ఇలా దేంట్లో తీసుకోవచ్చు. ఓకే అండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మీ దంతాలు తలతళ మెరుస్తూ ఉండాలంటే నారింజ తొక్కల లోపలి పొరతో పళ్లను తోముకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మీ దంతాలు తెల్లగా మెరుస్తుంటాయి. చూసారు కదా గోబీ కాజు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా,
బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజు గారు ఈ రోజు రాఖీ స్పెషల్ గా ఏ వంటను చేయబోతున్నారో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు ఏంటి స్పెషల్, ఏం చేయబోతున్నారు? సో అంటే కంపల్సరీగా రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తూ ఉంటారు కదా. అవును, అన్నలకి చెల్లెళ్ళు స్వీట్ తినిపించాలి, దాని తర్వాత కావాల్సింది తీసేసుకుంటూ ఉంటారు. మరి స్వీట్ చేయబోతున్నారా? కొంచెం ఈజీ, అంటే ఈజీదే, అంటే చాలా మంది కొంచెం చేయడం కష్టం అనుకుంటారు, బట్ ఈజీగానే చేసుకోవచ్చు. జిలేబీ అందరికి ఇష్టమైన స్వీట్ ఇది. వావ్, జిలేబీ. జిలేబీ మనం డైరెక్ట్ గా ఇంట్లో చేసుకోవచ్చా రాజు గారు? ఇంట్లో చేసుకోవచ్చు. అంటే చాలా మందికి మెథడ్ తెలియదు కదా. అంటే పిండి అనేది మనం ఒక రోజు ముందుగా మనం కలిపి పెట్టేసుకుంటే, సో అది బాగా పులిస్తే మనకు కొంచెం ఆ పులుపు అనేది యాడ్ అయ్యి పాకంలో వేసిన తర్వాత టేస్ట్ అనేది వస్తుంది యాక్చువల్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు జిలేబీ చేయబోతున్నారు అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జిలేబీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 2 కప్పులు, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వంట సోడా చిటికెడు. ఓకే, జిలేబీ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ఈజీగా నేను చూపించేస్తాను కదా. సో దానికి ఏంటంటే, సో ఇది ఒక రోజు ముందు చేసుకోవాలి. ఓకే, సో బౌల్లో మైదా. ఓకే, సో మైదా. సో దీనికి ఏంటంటే కొంచెం ఎంత మనకు పిండి బాగా పులిస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది, కొంచెం క్రంచినెస్ అనేది కూడా వస్తుంది అనమాట. సో దాని కొరకు మనం మధ్యాహ్నం అలా కలిపేసి పెట్టుకున్నా, లేదా పొద్దున్న కలిపేసి పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు వేసుకోవచ్చు, లేదా సాయంత్రం వేసుకుని ఇంకొంచెం బాగా వస్తుంది. ఓకే, సో మార్నింగే రెడీ చేసి పెట్టేసుకుని సాయంత్రం చేసేసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే బాగా పులవాలి. బాగా ఫర్మెంట్ కావాలి. దీంట్లో పుల్లటి పెరుగండి. ఓకే, అలాగే కొద్దిగా ఉప్పు. ఓకే, కొద్దిగా సోడా. ఓకే, సో కొంచెం అది గుల్లతనం వస్తుంది కదా, సో దాని కొరకు అది. సో కలర్ అనేది చాయిస్, మన ఆప్షనల్ అది. ఓకే, సో కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ చాలా మందికి ఏంటంటే మనకు బజార్లో కూడా కలర్ దొరుకుతాయి కాబట్టి జిలేబీ అంటేనే కలర్ గా ఉంటుంది అని. సో ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత వాటర్తో కొంచెం జారుడు కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి. ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా రాజు గారు? ఓకే, అంటే ముందు పాకం కూడా పెట్టేసుకుందాం. సో ఇది అటు పెట్టేసి, ఓకే, సో పంచదార, వాటర్ ఇస్తారా? కొంచెం మనకు లేత పాకమే కావాలండి. ఓకే, ఓకే, సో ఇది మరుగుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం కలిపేసుకుందాం. సో నార్మల్ గా జారుడుగా ఉండే బజ్జీల పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇక్కడ కొంచెం పాకం అవ్వాలి, అక్కడేమో అది కొంచెం బాగా మిక్స్ అవ్వాలి కదా. సో ఆలుపు ఒక చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పెరుగులో కొద్దిగా అల్లం రసం, కొద్దిగా నిమ్మరసం, ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసి తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేసినట్లయితే మీ హెయిర్ సిల్కీగా అందంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, పాకం వచ్చేసిందా రాజు గారు? రెడీ. సో ఇది ఆఫ్ చేసేసుకుందాం. అక్కడ మనం బాగా బీట్ చేసేసుకోవాలన్నమాట. ముందుగానే రెడీ చేసి పెట్టాను. ఓకే, ఓకే. సో మనం అనుకున్నాం కదా కొంచెం సేపు అది బాగా ఫెర్మెంట్ అవ్వాలి అని. సో అది ఇటువైపు మార్చేసుకున్నాం. సో నార్మల్ గా బయట జిలేబీలు వేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, సో ఆ బాండ్లీలో పెద్ద బాండ్లీలో అలా వేసేస్తూ ఉంటాడు. అది చూస్తేనే అనిపిస్తుంది బాబోయ్ చాలా కష్టం, మనం చేయలేంలే అని. సో ఇక్కడ మీరు ఎలా చేస్తున్నారు రాజు గారు? ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అంటే చాలా మందికి ఈ మధ్య ఏంటంటే కేక్స్ అవి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు కదా, అందరి ఇళ్లలో కూడా ఉంటుంది. అంటే జిలేబీలు మనం ఎప్పుడో ఒకప్పుడు చేసుకుంటాం కాబట్టి ఆ క్లాత్ కుట్టించుకోవడం అందరికి కూడా అంత కష్టం, కన్వీనియంట్ కాదు. సో కాబట్టి ఇలాంటిది ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పైపింగ్ బ్యాగా? లేదు, ఇంకా ఈజీ మెథడ్ అంటే పాల ప్యాకెట్లు అందరికి వస్తాయి. అవును. ఓకే,
సో దానికి ఒకవైపు కొంచెం పిండి వేసుకోవడానికి కన్వీనియంట్ గా కొంచెం హోల్ పెద్ద చేసేసుకుని ఓకే సో కింద వైపు చిన్న మనకి ఏ సైజ్ అయితే రావాలో అవుట్పుట్ చిన్నగా సీజర్ తో కట్ చేసుకుని దాంట్లో ఫిల్ చేసి దాంతో కూడా చేసేసుకోవాలి. ఓకే సో జస్ట్ లైక్ మేకింగ్ మెహందీ అన్నమాట. సో మెహందీ కోన్స్ చేస్తూ ఉంటారు, చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే ఓకే ఎస్. వావ్. సో మీరు అన్నట్టు బాగా ఫర్మెంట్ అయితే ఏంటంటే మనకి ఇలాగా బాగా అవి ఉబ్బుతాయి కదా, కొంచెం ఆ గుల్లతనం వస్తుంది, దాంట్లోకి ఈజీగా పాకం అనేది వెళ్తుందండి. సో మీడియం ఫ్లేమ్ ఉండాలండి దీనికోసం. ఓకే హైగా ఉండొద్దు, స్లోగా ఉండొద్దు, మీడియం లో ఉండాలి. సో మధ్య మధ్యలో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకోవాలి. ఎక్కువ అయినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తూ ఉంటే చల్లబడుతుంది. ఓకే సో ఆ టెంపరేచర్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫాస్ట్ గా మాడిపోతుంది కదా రాజు గారు. ఎస్. సో రెండో వైపు కూడా మనకు కొంచెం వేగితే పాకంలోకి వేసేసుకోవచ్చు. వావ్ బాగుంది రాజు గారు. పాకంలో వేసేద్దామా? ఎస్. సో కొంచెం అలా డిప్ చేయాలి. ఓకే. సో అలా నొక్కి పెట్టేస్తే లోపలికి పాకం వెళ్ళిపోతుంది. సో కొన్ని సెకండ్స్ చాలు, ఇమిడియట్ గా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా. నోరూరిపోతుంది రాజు గారు. సో పాకం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మనకు ఆ ట్రాన్స్పరెన్సీ అనేది తెలుస్తూ ఉంటుంది. అవును. ఓకే. సో ముందుగా వేసేసి తీసేస్తాను. ఓకే. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా అది మరి మెత్తగా అయిపోతుంది కదా. మరి మెత్తగా అయిపోతుంది. సో ఎక్కువగా ఫర్మెంట్ అయితే కూడా మనకు ఆ క్రంచినెస్ అనేది ఉంటుంది. సో అలా కాకపోతే మనకు మెత్తగానే వచ్చేస్తుంది. సో మీరు ఒక మంచి కార్యం చేసేస్తే జిలేబీలు టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకే. సో రాఖీ కాబట్టి నేను కూడా రాఖీ షేప్ లోనే చేస్తున్నాను. ఓకే. సో ఇలా కూడా కార్వింగ్ లో కూడా రాఖీ చేసుకుని కట్టచ్చా రాజు గారు? సో ఇది వరకు కూడా అంటే డిఫరెంట్ స్టైల్స్ లో చూపించాను నేను. సో ఈరోజు కీరా, బీట్రూట్, క్యారెట్ ఈ మూడింటి కాంబినేషన్ లో చూసాను. అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి కదా. స్లైసెస్ లా కట్ చేసుకుని మనం రాఖీ షేప్ లో అరేంజ్ చేసుకుంటాం. ఓకే. సో గ్రూవర్ తో జస్ట్ లైన్స్ ఇస్తున్నాను, ఒక 3-4 లైన్స్ అన్నమాట. కొంచెం ఎడ్జ్ మనకు ఆ లైన్స్ జిగ్జాగ్ అనేది బాగుంటుంది. ఓకే. ఓకే. సో వీటిని స్లైసెస్ లా కట్ చేస్తున్నాను. కొంచెం ఓవెల్ షేప్ లో తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ బీట్రూటా? సో బీట్రూట్ కొంచెం రౌండ్ స్లైస్ తీసుకుంటున్నాను, కొంచెం మందంగా. సో ఇది ఓపెన్ చేసే ముందు ఇక్కడ కొంచెం ఫ్లవర్ షేప్లో డ్రా చేస్తున్నానండి. ఓకే. సో రౌండ్ షేప్ డ్రా చేసేసి సైడ్లోంచి కొంచెం మధ్యలో దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను. ఓకే. సో పెటల్స్ కనపడడానికి కొంచెం సైడ్లోంచి ఇలా తీసేసేయాలి. సో గ్రూవర్తో కొంచెం లైన్స్ ఇస్తుందండి దానికి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా సో నెక్స్ట్ క్యారెట్లో ఇక్కడ మధ్యలో చెక్స్లా గ్రూ చేస్తున్నాను గ్రూవర్తో. సో ఇది బీట్రూట్ మధ్యలో వస్తుంది మనకు. సో ఆ కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది కనిపించడం కోసం ఒకటి గ్రీన్ గా కొంచెం బీట్రూట్ కలర్, ఒకటి డార్క్ కలర్, కొంచెం లైట్ కలర్లో తీసుకుంటాం.
ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం అరేంజ్ చేసుకుందామండి. ప్లేట్ ఇస్తారా? సో అలాగే మెయిన్గా మనకు టై చేయడానికి లేస్ లాంటిది కూడా ఉండాలి కదా. అవును. సో కీరాలోనే సో మధ్యలో కొంచెం ఇది పార్ట్ తీస్తున్నాను. ఓన్లీ స్కిన్ మనకు అవసరం వస్తుంది. సో కొంచెం డార్క్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది. సో దీన్ని రౌండ్గా అరేంజ్ చేస్తున్నాను. సింపుల్గానే ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం అంటే రాగిలు కట్టేప్పుడు ఇలాగ ఒక మంచి ప్లేట్లో పెట్టేసుకుని అలా తీసుకెళ్తారు కదా. సో అలాంటి దాంట్లో ఇది చేసి పెట్టేసేయమనుకోండి, సో చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. అసలు ఇలాంటి రాఖీ ఒకటి మంచిగా తయారు చేసి కడితే అన్నలు అసలు ఫుల్ కరిగిపోతారేమో కదా రాజు గారు. ఫుల్. సో ఇక్కడ మధ్యలో బీట్రూట్ చేసాం కదా. ఓకే, బీట్రూట్. సో దాని మధ్యలో వచ్చేసి వావ్, బ్యూటిఫుల్. సో మా వెజిటేబుల్ రాఖీ రెడీ అండి. జిలేబీ రెడీ అయిపోయిందండి విత్ బ్యూటిఫుల్ కార్వింగ్. ఈ జిలేబీ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జిలేబీ తయారు చేసుకునే విధానం: మైదాలో పెరుగు, ఉప్పు, వంట సోడా, తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి లేత పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని జిలేబీ క్లాత్ లోకి తీసుకుని కాగే నూనెలో జిలేబీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, జిలేబీ రెడీ. జిలేబీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా బాగా కుదిరింది రాజు గారు. వెరీ వెరీ టేస్టీ. అంటే మనకి తింటున్నప్పుడు ఆ క్రిస్పీగా తెలుస్తుంది అండ్ అలాగే సాఫ్ట్ గా కూడా ఉంది. మనకంటే ఆ పాకం ఉంటుంది కదా. అవును. సో హాయిగా ఇలాగే ఇంట్లో చేసుకుని ట్రై చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ బయట తీసుకోవడం కన్నా కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ. ఓకే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అరటిపళ్ళు పాడైనప్పుడు వాటిని పారేయకుండా వెండి వస్తువులను తోముకున్నట్లయితే వెండి వస్తువులు కొత్త వాటిలా తళతళ మెరుస్తుంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సుమా. సుమా గారు ఎక్కడి నుంచి వచ్చారు? సూరారం. సూరారం. ఓకే, సో రాఖీ పండుగ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్. మీ పేరు? పరిమళ. పరిమళ గారు, మీరు ఎక్కడి నుంచి? సూరారం. మీరు కూడా అక్కడి నుంచేనా? ఓకే, మీకు కూడా రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరు ఒకటే ప్లేస్ నుండి వచ్చారంటే మీకు ముందుగానే పరిచయం ఉందా? మా తోడి కోడలు తను. మీ తోడి కోడలు. ఓకే, సో ఇద్దరు తోటి కోడలు అన్నమాట. ఓకే, సో వంటలు చేయడానికి రెడీయా అండి? ఎస్. ఓకే, సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. దీన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు మంచి మంచి రెసిపీస్ చేయాలి. ఓకే. ఓకే, రెడీ? ఓకే. ఓకే, కాబూలీ శనగలు. సో మనకి పండుగ అంటే యాక్చువల్లీ శనగలు ఇలాంటివన్నీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో కాబట్టి ఈరోజు మీరు కాబూలీ శనగలతో మంచి రెసిపీ ఆలోచించుకోండి. ఎవరు ఫస్ట్ చేస్తారు? ఎవరికి రెసిపీ బాగా గుర్తొచ్చింది, ఈ రెసిపీ అయితే బాగుంటుంది అని ఎవరికి అనిపించిందో వాళ్ళు చేయండి. ఓకే, చేస్తాను. మీరు చేస్తారా? ఫస్ట్ ఆవిడ చెప్పారు, ఆవిడే. ఓకే. ఓకే, పరిమళ గారు చేస్తారా? ఓకే, చేస్తాను. ఏం చేస్తారు కాబూలీ శనగలతో? చోలే భటూరా. చోలే భటూరా. ఆహా, శనగలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే చోలే భటూరా. సూపర్. సో మంచి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే అండి, చోలే భటూరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చోలే భటూరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, మైదా పిండి 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, చోలే మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, చింతపండు రసం తగినంత. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేద్దాం పరిమళ గారు. చేసేద్దామండి. ఓకే, సో ముందు మీరు చోలే చేసుకుంటారా లేకపోతే భటూరా చేసుకుంటారా? చోలే చేద్దామండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ బటర్ వేయాలండి. ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. బటర్, వెన్న.
సో మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా బతురా. అవునండి. సో ఇప్పుడు కూడా ఆయిల్ వేడి పెట్టేద్దాం. ఓకే. అది అవుతూ ఉంటుంది. ఆనియన్స్ వేయాలి. వెల్లుల్లి ఉల్లిపాయలు. అది ఫుల్ వైట్ కలర్లో ఉంది కదా, అలా వెల్లుల్లిలా కనిపించింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొంచెం ఫ్రై అవ్వగానే ఆలు తీసేసేసేయాలి. ఆలు బంగాళదుంపలు ఉడికించుకున్నారా? అవునండి, ముందు ఉడికించి పెట్టేసేయాలి. ఓకే. సో ఆ పీసెస్ యాడ్ చేసేస్తున్నాం. కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం వాటర్ వేసేయాలి. నీళ్ళు కావాలా? అవునండి, చూసుకోండి. కొంచెం చాలా చాలా. నెక్స్ట్ కారం కారం పొడి. కొంచెం చోలే మసాలా. ఓకే. కాజు పేస్టా? ఓకే. ఉడికించిన శనగలతోని పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి కొంచెం. ఓకే, మీరు ఇలా పేస్ట్ పళ్ళంలో వాడుతున్నారా? అవునండి, గ్రేవీ కోసం అని దీన్ని యూజ్ చేస్తాము. ఓకే. జనరల్లీ చోలేలో డైరెక్ట్ చోలే కూడా వేస్తూ ఉంటారు కదా? డైరెక్ట్ చోలే మళ్ళీ వేయాలి, కొంచెం ముందుగా పేస్ట్ కూడా వేస్తారు. ఓకే. గ్రేవీ చాలా బాగుంటుంది దీనికోసం. చోలే పేస్ట్ వేస్తేనా? ఓకే. వాటర్ కావాలా కొంచెం? కొంచెం వాటర్ వేసేయాలి. చాలా ఎలా? పరిమళ గారు, రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా. మాకున్నది ఒకడే తమ్ముడు. మా సిస్టర్స్ మేము అందరం వెళ్ళిపోతాము మా ఇంటికి. రాఖీ అటాక్ అన్నమాట తమ్ముడికి. సో మరి రాఖీ కట్టేసి ఫుల్ గిఫ్ట్ లా? చాలా అండి, చాలా. ఓకే. సో రాఖీ కట్టేసి స్వీట్ తినిపించేసి ఇమీడియట్ గా గిఫ్ట్ ఇచ్చేయండి అంటారా? అవునండి, నేనైతే ఫస్ట్ దానికోసమే వెళ్తాను. అయ్యో, ఏమి ఇస్తారు మీ తమ్ముడు మీకు గిఫ్ట్? శారీ ఇచ్చారండి. చీర ఇచ్చారనమాట? అవునండి. ఓకే. సో మనకి చీర కన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుందండి? అంతే కదా, చీర ఇస్తే ఫుల్ ఖుషి కదా. ఇంకేం యాడ్ చేయాలి ఇందులో? కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఓకే. సో ఆ చింతపండు రసం ఎప్పుడు వేస్తారు? లాస్ట్లో అండి. లాస్ట్లో టేస్టీ కోసం. కొంచెం లాస్ట్లో టేస్టీ కోసం ఇది వేస్తారండి, చింతపండు రసం. సో పుల్లగా ఉంటే కూడా బాగుంటుంది కదా. ఓకేనా? సో ఇది కొంచెం అలా కలుపుతూ ఉంటాను. మీరు ఆ రూపు బటూరా చేసుకోండి. బటూరాకి పిండి కలుపుకున్నారా? అవునండి, దానికి కావలసిన పదార్థాలు మైదా పిండి, ఉప్మా రవ్వ, సాల్ట్, తినే సోడా, ఆయిల్, ఇవన్నీ మిక్స్ చేసి ఇలా చేసామండి. పిండి ఇలా కలిపేసుకున్నారనమాట. ఓకే. మైదా పిండి, ఉప్మా రవ్వ, సాల్ట్, సోడా అండ్ అలాగే కొంచెం నూనె వేసేసుకుని పిండి కలిపేసుకుని మనం బతూరా ఒత్తుకోవడానికి వీలుగా ఇలా చేసేసుకున్నారు. ఓకే. సో మరి బతూరా ఒత్తేసుకుంటారా? అవునండి, ఒత్తేసుకోండి. ఇది అయిపోయినట్టేనా అండి? అవునండి, కొంచెం బాయిల్ అవ్వగానే ఆఫ్ చేసేయాలి. సో దీన్ని అటు షిఫ్ట్ చేసేద్దాం. సో కొంచెం పైన వెన్న వేసుకుని తీసేయటమేనా? అవునండి. ఇక్కడ వెన్న వేసేనా? చూడండి, సరిపోతుందా? సరిపోతుంది. సో వెన్న వేసేసుకుని కొంచెం మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేయటమేనా? అవునండి. ఓకే. బతూరాలు ఒత్తేసుకున్నారండి? అవునండి. ఎన్ని కావాలో అన్ని ఇక్కడ రెడీగా ఉంచుకున్నారా? అవునండి, ముందే చేసి పెట్టేశాను. ఓకే అండి. ఆయిల్ హీట్ అయిపోయింది, జాగ్రత్తగా వేసేసుకోండి. ఓకే.
జాగ్రత్తగా వేసుకోండి. ఓకే, ఇంకోటి చేసుకుంటారా? అవునండి. ఆ లోపు నేను ఇది సర్వ్ చేయనా? చేసి అయిపోయిందండి. అయిపోయిందండి. ఇందులో పెట్టేసేయండి. ఓకే, దెన్ చోలే అండ్ బతురా రెడీ. కొంచెం లైట్గా కప్పేసుకోకండి. అయిపోయిందండి. అయిపోయిందండి. రెడీ. వెరీ నైస్. చోలే బతూరా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చోలే బతూరా తయారు చేసుకునే విధానం: ముందుగా మైదా పిండిలో ఉప్మా రవ్వ, ఉప్పు, వంట సోడా, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన కాబూలీ శనగలలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, చోలే మసాలా, జీడిపప్పు పేస్ట్, కాబూలీ శనగలు పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు రసం వేసి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బతూరాలను ముందుగా సిద్ధం చేసుకున్న చోలేతో కలిపి సర్వ్ చేసుకుంటే చోలే బతూరా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మన ఇంట్లో ఉన్న అద్దాలు క్లీన్గా మెరవాలి అంటే ప్రెషర్ కుక్కర్ ఆవిరుస్తున్నప్పుడు ఆ ఆవిరిని ఒక క్లాత్కు పట్టించి ఆ క్లాత్తో అద్దాలను తుడవాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న అద్దాలు కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. పరిమళ గారు వంట అయిపోయింది. నెక్స్ట్ సుమా గారు రెడీయా? రెడీ మేడం. ఏం చేస్తారండి? చెన్నా బెంగన్ కర్రీ. చెన్నా బైంగన్ కర్రీ. ఓకే, సో వంకాయ కాంబినేషన్ లో చేయబోతున్నారు అనమాట. అవును మేడం. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. ఓకే, చెన్నా బైంగన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా బైంగన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే సుమా గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏంటి ప్రాసెస్? ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి మేడం. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ వేద్దాం. తర్వాత ఆయిల్ వేయాలి. నూనె. ఓకే, ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుంటాం. పోపు వేసుకోవాలి. తర్వాత వంకాయలు ఇందులో డైరెక్ట్ గా అలాగే వాడేస్తారండి? కొంచెం డీప్ ఫ్రై చేసుకుందామండి, కొంచెం ఆయిల్ వేసి. ఓకే, కొంచెం అంటే పాన్ ఫ్రైయా? ప్యాన్ ఫ్రై. నేను వేస్తాను, ఒక్క నిమిషం. ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో. సో ఈ వంకాయలన్నీ కూడా మీరు లైట్ గా ఫ్రై చేసుకుంటారా? లైట్ గా ఫ్రై. ఓకే, ఇక్కడ ఆయిల్ వేడైంది, నేను ఫ్రై చేయనా? సో ఎందుకని వంకాయలు డైరెక్ట్ గా వాడుకోవచ్చు కదండి? వాడుకోవచ్చు, కానీ కొంచెం అవి కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అయితే టేస్టీగా ఉంటాయి. టేస్టీగా ఉంటాయి. సో ఇది బాగా నా వాటర్లో నానబెట్టారు కాబట్టి కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. మూత పెట్టేసుకుందాం. ఓకే, మూత పెట్టేసి ఆనియన్స్ వేయాలండి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుంటారు? టమాటోస్. టొమాటోలా? పసుపా? అల్లం వెల్లుల్లిపాయ. అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్తిమీర. కొంచెం కొత్తిమీర. ఇవి ఉడికించి పెట్టుకుందామండి. ఓకే, ఉడికించుకున్న శనగలు కొంచెం ఫ్రై, కొంచెం లైట్గా ఫ్రై కావాలి. సో ఇక్కడ వంకాయలు పరిస్థితి ఏంటి? ఇంకా ఫ్రై అవ్వాలా? ఒకసారి చూద్దామా? చూద్దామా? చూద్దాం. ఓకే,
సరిపోతుందా ఇంకా వేయించుకుంటారా? కొంచెం. ఇందులో కారం, ఓకే, సాల్ట్, సో కొంచెం కారం, కొంచెం ఉప్పు, గరం మసాలా. గరం మసాలా. ఓకే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ? మీకు బ్రదర్స్ కానీ అన్న తమ్ములు ఉన్నారా? ఉన్నారు మేడం. అన్నయ్య కట్టారా? చాలా రాఖీ? బాగా కట్టాం. ఓకే. ఏమిస్తారు గిఫ్ట్లు మీ అన్నయ్య రాఖీ కడితే? గోల్డ్ కానీ గోల్డ్ సిల్వర్ కానీ. ఓ చాలా మంచి అన్నయ్య అండి. గోల్డ్ చాలా మంచి అండి మా అన్నయ్య. అవునా? అవును మేడం. వాటర్ కొంచెం. వాటర్ అయినా కొంచెం. ఒక 2 minutes అది క్లోజ్ చేసిందండి. ఓకే. ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేనా? వంకాయలు ఆఫ్ చేసేయండి. వంకాయలా? ఓకే. ఇక్కడ వంకాయలు ఆపేద్దాం. ఇక్కడేమో ఒక 2 minutes అవ్వాలా? ఓకే. చూద్దామండి. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయింది. 2 పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయలా? ఓకే. వంకాయలు ఎప్పుడు యాడ్ చేద్దాం? ఇప్పుడు యాడ్ చేద్దాం. మగ్గించిన వంకాయలు. సో ఇందాక మనం వేయించుకుని పెట్టుకున్న వంకాయలు. కొంచెం వాటర్ కావాలా? కొన్ని వాటర్. కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం. ఫైనల్ గా కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకో. రెడీ మేడం. రెడీయా? రెడీ మేడం. ఓకే. చెన్నా బైంగన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా బైంగన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వంకాయ ముక్కలను నూనెలో మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, వేయించిన వంకాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా బైంగన్ కర్రీ రెడీ. ఓకే. సో ఈరోజు రాఖీ స్పెషల్ వంటలు 2 కూడా రెడీ అయిపోయాయి. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇచ్చేయడానికి. సో రాజు గారు టేస్ట్ చూస్తారా? ఓకే. ముందు చోలే భటూరా చూద్దామా? ఓకే. బాగుంది. నెక్స్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. సో వంకాయ కాంబినేషన్ లో చేశారు కదా చోలే బెంగన్ కర్రీ. నైస్. 2 బాగున్నాయి. సో రాజు గారు మీకేది నచ్చింది? 2 కూడా బాగానే ఉన్నాయండి. అంటే ఇది చాలా మంది ఫేవరెట్ చోలే భటూరా. అవును. దాన్ని అంటే కొంచెం పొడులు యాడ్ చేసి ఇంకొంచెం బాగా టేస్టీ కూడా చేయొచ్చండి. ఓకే. కొంచెం సింపుల్ మెథడ్లో చేశారు. ఓవరాల్ అంటే బాగుంది. ఇంకొంచెం బాగా కూడా చేసుకోవచ్చు మనం. చాలా బాగా వస్తుంది ఇది. తర్వాత మీకు ఇక్కడ వంకాయలు చేసేటప్పుడు మీరు సపరేట్గా ఫ్రై చేసుకున్నారు. ఆల్రెడీ చెప్పింది, తేజ కూడా చెప్పింది కదా. సో దాంతోపాటు చేసుకుంటే మనం ఆల్రెడీ కాబూలీ శనగలు కూడా ఉడికించి తీసుకున్నాము. సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది, అంటే వాటర్లో కొంచెం పోతుంది. వంకాయలు కూడా మీరు ఆయిల్లో చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా కొంచెం అది లూజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది కదా. టేస్ట్ పోయింది యాక్చువల్లీ. టేస్ట్ కొంచెం దానికి పెద్దగా యాడ్ కాలేదు. అలాగే కొంచెం గ్రేవీ కూడా ఇస్తే బాగుంటుంది. ఓకే. సో డిష్ వరకు బాగుంది. సో ఇంకొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా తెలిస్తే కొంచెం బాగుండేది. సో ఈరోజు చోలే భటూరా
ఓకే పరిమళ గారు కంగ్రాచులేషన్స్. సో మీరే ఈరోజు విన్నర్. సో రాఖీ రోజు మీకు 2 చీరలు కదా, 2 గిఫ్ట్లు. ఆల్రెడీ ఒక చీర మీ అన్నయ్య మీ తమ్ముడు ఇచ్చేసారు, ఇంకోటి మేము ఇచ్చేస్తున్నాం. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. సుమ గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి ఈ గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే చూసారు కదా, చోలేతో ఇద్దరు కూడా మంచి మంచి రెసిపీస్ చేసి చూపించారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABRN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీలు కరకరలాడుతూ రుచిగా ఉండాలి అంటే పకోడీలు వేసేటప్పుడు పకోడీల పిండిలో కొద్దిగా క్యాబేజీ తురిమి వేయాలి. ఇలా చేసినట్లయితే పకోడీలు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన గోబీ కాజు కుర్మా. ఇప్పుడు ఇందులో ఒక వెజిటబుల్ అండ్ 3 టైప్స్ ఆఫ్ మనం కర్రీ కానీ దేనికైనా వాడుతున్నాం. అదేంటంటే కాజు అండ్ ఎండు కొబ్బరి అండ్ గసగసాల పేస్ట్. ఇప్పుడు కాజు ఎండు కొబ్బరి ఇవి 2 ఏంటంటే మళ్ళీ మనకు అడిషనల్ క్యాలరీస్ యాడ్ చేసేవి. ఇలాంటి కుర్మాస్ చేసుకునేటప్పుడు మనం గమనం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కాలీఫ్లవర్ ఉంది. కాలీఫ్లవర్ ఇస్ అ వెరీ 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 న్యూట్రిషియస్ వెజిటబుల్. దాన్ని మనం 100 కాదు కదా 250 గ్రామ్స్ తీసుకుంటే కూడా మ్యాక్స్ 100 కిలో క్యాలరీస్ కూడా రావు. అలాంటప్పుడు దీంట్లో బేస్గా మనం గసగసాలు కూడా క్యాలరీస్ తక్కువ. బేస్గా గసగసాలు తీసుకుంటూ కాజు అండ్ కొబ్బరి జస్ట్ 10-20 గ్రామ్స్ వరకు తీసుకుంటే అప్పుడు మనకు టేస్టీగా కూడా ఉంటుంది. అడిషనల్గా మనకు ఏ క్యాలరీస్ యాడ్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన జిలేబీ. జిలేబీ అంటే ఇట్స్ అ డెలికసీ అండి. అందరికీ కూడా చాలా ఇష్టమైన విషయం. మైదా, షుగర్ అండ్ పెరుగు. జిలేబీ మాకు ఇష్టం అండి, చాలా వేడిగా తీసుకుంటే మాకు హ్యాపీగా ఉంటుంది అనుకునే వాళ్ళు బయట ఫుడ్ తగ్గించడానికి చెప్తూ ఉంటాను కాబట్టి నోట్ చేసుకొని చక్కగా ఇంట్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఒకేషనలీ. డెఫినెట్లీ ఇది ఒక రెగ్యులర్ ఐటమ్ అయితే కాదు. అదేవిధంగా ఇంకో ఐటమ్ ఉందండి, ఊరించే వంటలో చూసిన చోలే బతురా. ఈ చోలే బతురాలో గోధుమ పిండి చేసుకున్న మనకు ఆల్మోస్ట్ పూరి, పెద్ద సైజు పూరిలో కానీ సిమిలర్గా ఉంటుంది. అంటే సేమ్ టేస్ట్ రాకపోవచ్చు బట్ సిమిలర్గా ఉంటుంది. అలా ట్రై చేసుకుంటూ ఇంట్లో మనం పిల్లలకి అందిస్తే ఫర్ అ చేంజ్ ఇట్ విల్ బీ వెరీ గుడ్. చన్నా అండ్ పూరి, దట్స్ అ గుడ్ కాంబినేషన్. బంగాళదుంపలు అండ్ పూరి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయిపోతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మనం దీన్ని చూడొచ్చు, కానీ న్యూట్రిటివ్ వాల్యూ కానీ హెల్త్ పరంగా కూడా చూడలేము. ఆఖరిగా మీరు చూసిన చెన్నా బైంగన్ కర్రీ, ఇది చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు బైంగన్ అనగానే బైంగన్కి ఒక యునీక్ తత్వం, క్వాలిటీ ఉంది. అదేంటంటే ఎలా అయినా చేసుకోవచ్చు దాన్ని. మనం దాన్ని డీప్ ఫ్రై చేసినా రుచికరంగా ఉంటుంది, ఆయిల్ ఎక్కువ చేసినా హ్యాపీగా బాగుంటుంది, బంగాళదుంపలు చేసుకున్నా ఇట్స్ వెరీ టేస్టీ. సో దాన్ని కేర్ఫుల్గా వాడాలి, వెరీ వెరీ కేర్ఫుల్లీ. అలా వాడితే అందులో ఉన్న పోషక విలువలు మనకు ఇట్లా ఎన్హాన్స్ అవర్ హెల్త్. సో ఎలా వాడాలి అంటే ఇలాగే చోలేతో వాడుకున్నాం అనుకోండి, యు గెట్ ప్రోటీన్. సో ఈ చెన్నా బైంగన్ కర్రీ చాలా బాగుందండి. అదేవిధంగా మనం ఫస్ట్ చూసిన గోబీ కాజు కుర్మా. కాజు అండ్ ఆ కొబ్బరి, ఎండు కొబ్బరి మనం లిమిట్లో వాడుకుంటే డెఫినెట్గా దట్ ఈస్ ఆల్సో అ డైలీ ఆప్షన్. అంటే మనం రోజువారీకి చేసుకోవడానికి ఓకే. డైలీ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి కుర్మాస్ ఏం చేయాలంటే, మనం ఇంట్లో చిన్న కటోరీస్ ఉంటాయి కదండి, అంటే మనం హోటల్లో ఉన్నప్పుడు మనకు కర్రీస్ అన్నీ కూడా ఇస్తారు కదా, ఆ బౌల్ని మనం కొలమానంగా తీసుకోవాలి. అందులో 1 కటోరీ కానీ 1.5 కటోరీ కానీ తీసుకుంటే దెర్ విల్ బి నో ప్రాబ్లం. జిలేబీ అండ్ అదేవిధంగా చోలే బతూరా 2 కూడా డెలికసీస్ అండి, అంటే చాలా ఇష్టపడి తీసుకుంటూ ఉంటాం మనం. కాబట్టి ఆ రెసిపీస్ నోట్ చేసుకొని ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతులను గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు రాఖీ స్పెషల్ కాబట్టి మీరు చేసిన స్వీట్ అండ్ అలాగే హాట్ 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఊరించే వంటలు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు రాఖీ పౌర్ణిమ స్పెషల్ ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నమస్తే.